రెండు తెలుగు రాష్ట్రాల్లోని డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సి ఎగ్జామ్లో ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది? మెయిన్‌గా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఏ విభాగాల నుంచి అడుగుతున్నారు అన్నది ఒకసారి ప్రీవియస్ క్వెషన్ పేపర్ సరళిని గమనించి ఇక్కడ ఒక కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. సో, మీరు ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఇదొక పెద్ద ఓషన్. అది మనకందరికి తెలిసిన విషయమే. కాకపోతే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూసినప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ దేని మీద క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అన్నది అర్థమైంది. సో దాని ప్రకారము ఏ ఏ ఏరియాస్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఏ ఏ ఏరియాస్లో ఉన్నటువంటి ఏ టాపిక్స్ని మనము మెయిన్ ఫోకస్ చేయాలన్నటువంటిది ఒక సమరైజ్ చేసి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం, అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఏ ఏ ఏరియాస్లో ఎక్కువ అడుగుతున్నారు, ఎంత కాలం వరకు నేను దాన్ని కన్సిడర్ చేసి చదవాలి అన్నటువంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ విషయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్, ముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ను మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఒకటి మనకు అర్థమవుతా ఉంది. ఏంటిది అదంటే, ఈ విభాగంలో అంటే ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా విశ్వము, ఖండాలు, భారతదేశము, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, చారిత్రక, అర్థశాస్త్ర, పౌర సంబంధ, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలను వర్తమాన వ్యవహారాలతో మేళవించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ రంగాలకు సంబంధించిన అంశాలు అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్తమాన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు దాన్ని అన్వయిస్తూ ఈ రంగాల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఏదంటే విశ్వము, ఖండాలు, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, చారిత్రక, అర్థశాస్త్ర, పౌర సంబంధ, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఈ విషయాలు కరెంట్ అఫైర్స్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు మేళవించి క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తున్నారు. సో దాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఈ రంగాల్లో ఇప్పటి వరకు చెప్పిన రంగాల్లో ప్రిపరేషన్ కొనసాగించాలి. అయితే వీటి కోసము ఎంత ముందు కాలం వరకు మనం చదవాలి, వెనక్కి ఎంతకాలం వెళ్ళి చదవాలి అంటే, ఇప్పుడు మనకు పరీక్ష జరిగే ఈ తేదీ నుంచి ఒక ఏడాది, ఒక సంవత్సరాన్ని ముందు, ఒక సంవత్సరము లేదా 2 సంవత్సరాల లోపు, ఎక్కువ అవసరం లేదు. నాకైతే ఇంకా ఒక సంవత్సరం లోపు అయినా సరిపోతుంది. ఆ ఒక సంవత్సరం లోపు, ఈరోజు 2024 ఫిబ్రవరి, మేబీ యూ కెన్ కన్సిడర్ 2023 ఫిబ్రవరి, లేదంటే 2023 జనవరి నుంచి నువ్వు ఏమేమి జరిగినాయి ఈ రంగాల్లో, పైన చెప్పినటువంటి రంగాలలో ఏమేమి విషయాలు జరిగాయి అన్నటువంటివి ఒకసారి మెమరైజ్ చేసుకోవాలా, రివ్యూ చేసుకోవాలా. ఇప్పుడు 2023 జనవరి నుంచి, అప్పుడంటే ఇప్పుడు ఒక సంవత్సరం 2 నెలల గ్యాప్ ఉంటుంది కదా. సో ఈ గ్యాప్లో ఈ గ్యాప్లో జరిగినటువంటి ఈవెంట్స్, ఈ గ్యాప్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ మనం ఒకసారి తిప్పాలి. అప్పుడు అది కరెంట్ అఫైర్స్ కింద మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతకంటే ఎక్కువ వెనక్కి, అంటే 2020, 19 అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరన్నర కాలం వెనక్కి నుంచి వెళ్ళి చదువుకుంటా వస్తే సరిపోతుంది. ఓకేనా? సో తర్వాత పరీక్ష తేదీకి ఏడాదికి ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చోటు చేసుకున్న పరిణామాలు, వార్తల్లోని వ్యక్తులు, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, క్రీడలు, విజేతలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. స్టాండర్డ్ జీకే కోసము చారిత్రక కట్టడాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, తెగలు, సంస్కృతులు, రాజధానులు, కరెన్సీ, దేశాల పార్లమెంట్ల పేర్లు, సముద్రాలు, నదులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, చరిత్ర, స్వాతంత్రోద్యమం, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపైన దృష్టి సాధించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఈ కీలకం. సో ఈ వీటిల్లోనే మీరు ఎక్కువ ఫోకస్ చేసి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ కింద ప్రిపేర్ అయితే డెఫినెట్గా దిస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద డిఎస్సి ఎగ్జామ్.
సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను నా వీడియోస్లో నేను చేస్తా ఉన్నా, ఇప్పటికే కొన్ని వీడియోస్ చేశాను కూడా. సో యూ కెన్ గో త్రూ దోస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ యూ కెన్ గెయిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీ జీకేను కరెంట్ అఫైర్స్ని మీ ప్రిపరేషన్లో ఉంచండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.